హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మౌనికా అను బ్లాగ్స్. ఈరోజు ఒక చిన్న మాట. బడిలో ఉన్నప్పుడు వచ్చే ఆదివారానికి, బాధ్యతలు పెరిగాక వచ్చే ఆదివారానికి చాలా తేడా ఉంటుంది. అవునా కదా ఫ్రెండ్స్? ఇంకొకటి గుర్తుపెట్టుకో, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. నిన్ను చిన్న చూపు చూసిన ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పే రోజు అంటూ ఒకటి వస్తుంది. అవునా కదా ఫ్రెండ్స్? అక్కేంటి ఏదో చెప్తుంది, ఏదో రెసిపీ చేస్తుంది, చెప్తలేదు అనుకుంటున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి బొబ్బట్లు ఎలా చేద్దామో చూద్దాం రండి. గోధుమ పిండితో అండ్ మైదా పిండితో నేను చేస్తున్నాను. ఎలా చేయాలో చాలా ఈజీ ప్రాసెస్తో చూద్దాం రండి. వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఈజీగా బొబ్బట్లు చేస్తారు. గోధుమ పిండితో చేసిన, గోధుమ పిండితో చేసిన ఇదే ప్రాసెస్. బొబ్బట్లు చాలా టేస్టీగా, ఈజీగా, సింపుల్గా చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా గోధుమ పిండి, మైదా పిండితో ఎలా చేయాలో చూద్దాం రండి. గోధుమ పిండితో చేసిన అండ్ గోధుమ పిండి, మైదా పిండితో చేసిన ఇదే ప్రాసెస్. రెండు నాకైతే చాలా ఇష్టం. గోధుమ పిండి, మైదా పిండితో చేస్తేనే సాఫ్ట్గా, టేస్టీగా వస్తాయని అనిపిస్తుంది. ఈజీగా చేసుకోవచ్చు. మరి మీరు కూడా లేట్ చేయకుండా ఎలా చేద్దామో చూద్దాం రండి. ఒక గిన్నె తీసుకొని గిన్నెలో 1 కప్పు శనగపప్పు తీసుకోవాలి. అదే కప్పుతో అంటే 2.5 వాటర్ తీసుకోవాలి. తీసుకొని గ్యాస్ మీద పెట్టాలి. అది పక్కన పెట్టి ఒక గిన్నె తీసుకొని గిన్నెలో 1.5 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు మైదా పిండి తీసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ మీకు సరిపడంతా వేసుకోండి. మంచిగా కలుపుకోండి. కొన్ని వాటర్ వేసుకుంటా మంచిగా కలపాలి. సాఫ్ట్గా కలపాలి. పప్పు చాలా మెత్తగా ఉడకపెట్టుకోవాలి. అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి. పప్పు కొంచెం కలబెడుతూ మంచిగా ఉడుకుతుందా ఉడుకుతలేదా చూసుకోవాలి. నేను చేసే విధంగా మెత్తగా చేసుకోవాలి. ఇంతకుముందు తీసుకున్న కప్పునే, ఆ కప్పుతోనే 1 కప్పు బెల్లం తీసుకున్నా. ఆ 2 వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం గ్యాస్ మీద పెట్టాలి. మంచిగా కలుపుతుండాలి. గ్యాస్ మీద మాడిపోతుంటుంది. అది గట్టిగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. గట్టిగా అయినాక పక్కన పెట్టిన పిండి ఉంటుంది, రౌండ్ బాల్స్ లేక చిన్న బాల్స్ చేసుకొని పెట్టుకోవాలి. అంతసేపట్లో అది చల్లారుతుంది. అవి కూడా చిన్న బాల్ లాగా చేసుకొని పీటకు కొంచెం ఆయిల్ అంచుకొని కొంచెం ముద్ద తీసుకొని చిన్నగా రబ్ చేయాలి. కొంచెం రబ్ చేసినాక ఆ బెల్లం తీసుకోవాలి. బెల్లం తీసుకొని అందులో పెట్టి నేను చేసే విధంగా రౌండ్గా ఇలా చేయాలి. రౌండ్గా చేసి మంచిగా చేస్తేనే వస్తుంది. రౌండ్గా పెట్టినాక చిన్నగా రబ్ చేయాలి. గట్టిగా రబ్ చేయకూడదు. చిన్నగా రబ్ చేస్తాం. మీకు వీలైనంత వరకు రబ్ చేసుకోవాలి. రౌండ్గా గట్టిగా రబ్ చేయకూడదు. గట్టిగా రబ్ చేస్తే మన పాకం బయటికి వస్తుంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేను వీలైనంత వరకు చేశాను. ప్లేట్లో వేసాను. నేను చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చాయో. ప్యాన్ పెట్టుకొని మనం చేసినది ప్యాన్ మీద వేసుకోవాలి. చిన్నగా మళ్ళేస్తుండాలి. కొంచెం ఆయిల్ అంటించుకున్నా. నీ ఇష్టం, మీరు అంటించుకోండి. నేను కొంచెం చిన్నగా మళ్ళేస్తుండాలి. గట్టిగా మళ్ళేస్తే పాకం బయటకు వస్తుంటుంది. వీలైనంత వరకు మంచిగా కాల్చుతూ ఉండాలి. మీకు ఇష్టం, నూనె పెట్టాలనిపిస్తే పెట్టుకోండి. నాకైతే పెట్టాలనిపించింది, పెట్టాను. చూడండి నేను ఎలా కాలుస్తూ ఎలా చిన్నగా మళ్ళేస్తున్నాను. ఒక చేయితో కర్రతో ఎలా మళ్ళేస్తున్నాను చూడండి. మంచిగా ఎలా కాలుతున్నాయో చూడండి ఫ్రెండ్స్. అలాగే అన్నీ ఇలాగే కాలుస్తూ ఉండాలి. ఎంత బాగా వస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. నా బొబ్బట్లు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ప్లేట్లో అన్నీ చేసినాక చూశాను. పొరలు ఎలా వచ్చాయో చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.